ఆయన ఈ సంఘాన్ని సిద్ధపరుస్తున్నాడు. ఈ సంఘం సిద్ధపరచబడిన తర్వాత ఈ సంఘము మహిమా స్వరూపంలోనికి మార్చబడుతుంది. మహిమరాజు వదిన రాబోతున్నాడు. మహిమ కిరీటాలు ధరించిన వారమై దేవుడితో పాటు మహిమలో ఉండటానికి సదాకాలం పరలోక రాజ్యంలో ఉండేటి కొరకే మనం కొనిపోబడుతున్నాం. ఈ భౌతికమైన దేహాన్ని మనం విడిచిపెడతాం. మీకు చాలా విషాదకరమైన సంగతులు చెప్పాలా? ఇష్టమేనా? ఆ మహిమలో నీకు పోవాలంటే మరి భూ సంబంధమైనవన్నీ వదిలేయాలి కదా. మీరు ఎవరైనా బంగారం అది ఎక్కువ తక్కువ పెట్టుకున్నారంటే ఇప్పుడే పెట్టుకున్నారేమో చూసుకోండి. ప్రభు ఇప్పుడే వచ్చినాడు అనుకో, రేపటి నుండి ఏం మీటింగ్లు ఉండవు, భోజన ఖర్చులు కూడా ఏమి ఉండవు. కనుక విచిత్రం ఏంటంటే, విషాదకరమైన సంగతి ఏంటంటే, మీ బంగారం కూడా ఇక్కడే వదిలేసిపోవాలా. అయ్యో బ్రదర్, నేను వదిలిపోయి. అలాగే స్మార్ట్ ఫోన్ జాగ్రత్త పెట్టుకోండి. కాంటాక్ట్లు అన్ని పోయినాయి. ప్రభు వస్తే స్మార్ట్ ఫోన్ పోతుంది, బంగారం పోతుంది, అద్దాలు పోతాయి, వాచ్లు పోతాయి, యాపిల్ వాచ్, యాపిల్ ఐపాడ్, మ్యాక్ బుక్, అన్ని యాపిల్ షూ, అన్ని మీరు చెప్పుల స్టాండ్ లో మామూలు పాత చెప్పులు, బాట చెప్పులు మా లాంటివి అయితే పోయినా పర్లేదు. కానీ వీళ్ళకి పెద్ద పెద్ద వాక్కరు తెచ్చుకున్నారు అనుకో, అడిడాస్ తెచ్చుకున్నారు, నైక్ తెచ్చుకున్నారు అనుకో, జొడాకి తెచ్చుకున్నారు అనుకో. కనుక ఇవన్నీ తెచ్చుకుంటే అన్ని ఒక దినాన్ని వదిలిపెట్టాల్సిందే. ప్రభు ఇప్పుడే వస్తే ఎంత బాగుందో. ఎందుకంటే రేపు ఎల్లుండి నాకేం బాధ్యత.